హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ పికప్ చేసుకొని కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇది ఇంకొక ఊరు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఊరి పేరు వచ్చి ఇది కాంచీపురం వెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్ డ్రాప్ ఫ్రెండ్స్. తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. తిరుపతి ఎయిర్పోర్ట్కి ఇప్పుడే రీచ్ అయినాను. ఇంకా పికప్ చేసుకోవాలి. తిరుపతి ఎయిర్పోర్ట్ వెళ్తా ఉన్నాను. టోల్ గేట్ కూడా క్రాస్ అయినాను ఇప్పుడే. పోయి పికప్ చేసుకొని ఏడుకొండవాడు కనిపించాడు స్టార్టింగ్లోనే. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, వచ్చాను. ఎక్కించుకొని ఇంకా నేషనల్ హైవే 71లో స్టార్ట్ అయ్యేసి వెళ్తా ఉన్నాను. వచ్చేసాను, కాణిపాకం దగ్గరలో ఉన్నాను ఇప్పుడు. అంతే, కాణిపాకం డౌన్ అవుతా, ఈ రోడ్డు దిగితే కాణిపాకం ఫ్రెండ్స్. కాణిపాకం ఇక్కడి నుంచి రైట్ తీసుకొని ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్ రోడ్ వెళ్ళాలా. ఇది నార్మల్ రోడ్డు. ఇది రోడ్ అయితే ఏం బాగుండదు ఫ్రెండ్స్, కానీ ఇట్టే వెళ్ళాలా. ఇట్టే వెళ్ళి ముందుకెళ్తేనే వస్తుంది. అయితే కాణిపాకం టెంపుల్ అయితే వీడియో తెలియదు ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీస్తాను. ఇంకా వేలూరు రోడ్ ఇది. వేలూరు వెళ్తా ఉన్నాను. వేలూరు లోపల ట్రాఫిక్ హెవీగా ఉంది. స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అయితే. వేలూరుకి వచ్చేసాను. చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ వెహికల్స్ అయితే. వేలూరులో ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది ట్రాఫిక్. ఇది మాకు ఎప్పుడు ఉండేదే. ఒక్కోసారి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ కాట్పాడి జంక్షన్ ఇది. కాట్పాడి జంక్షన్ దగ్గర ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది. రైల్వే స్టేషన్ ఉంది కదా ఇక్కడ, కాట్పాడి వేలూరు. అంతే. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి కొద్దిగా దూరం హైవే ఎక్కాల, నేషనల్ హైవే. ఈ రోడ్డు మీద ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే గోల్డెన్ టెంపుల్ వస్తుంది. లెఫ్ట్ వెళ్ళాలా మామూలు రోడ్లో. నార్మల్ రోడ్ వచ్చింది ఫ్రెండ్స్. నార్మల్ రోడ్లో ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే గోల్డెన్ టెంపుల్ వస్తుంది. వేలూరు గోల్డెన్ టెంపుల్ ఇనే ఉంటారు మీరు. వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్. వచ్చేసాను ఫ్రెండ్స్, గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయిపోయాను. వేలూరు నుంచి ఒక 1/2 అవర్ పడుతుంది. అదే ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్. అంటే నేను ఎంట్రన్స్ చూపిస్తున్నాను, నేనైతే వెళ్ళను, వెహికల్లోనే ఉంటాను. ఇప్పుడు కాంచీపురం ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. అంటే కాంచీపురం హైవే రోడ్ వీడియో తెలియదు ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. కాంచీపురం ఎంటర్ అయినాను. కాంచీపురంలో ఫస్ట్ వచ్చి భూలింగం ఉంది కదా ఫ్రెండ్స్, పంచభూత లింగాల్లో స్వామి. ఇదే భూలింగం టెంపుల్. స్వామి ఈశ్వరుడు. రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. రెనోవేషన్ వర్క్. టెంపుల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ లోపలికైతే. మీరు వెళ్ళాలంటే వెళ్ళచ్చు. టెంపుల్ ఆ గోపురంకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ లోపలికి వేరే రూట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పార్కింగ్ ఇక్కడే చేసుకున్నాను వెహికల్. ఇక్కడ నుంచి అమ్మవారు టెంపుల్స్ ఫ్రెండ్స్. ఇది ఎదురుగా కనపడేది అమ్మవారి టెంపుల్. చిన్నదనుకోవద్దండి, లోపలికి వెళ్తే చాలా పెద్దది టెంపుల్. అదే ఎంట్రన్స్. ఆ గోపురం నుంచి లోపలికి వెళ్తే ఫ్రెండ్స్ అయిపోయింది. అమ్మవారి టెంపుల్ అయిపోగానే ఇంకా చెన్నై వచ్చేసాను. ఈ చెన్నై ఎయిర్పోర్ట్ బయట ఎంట్రన్స్. ఇంకా రైట్ తిరిగితే లెఫ్ట్ తిరిగితే చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్తా ఉన్నాను. టోల్ ప్లాజా కాడ. ఈ టోల్ ప్లాజా అయితే చాలా ఒక్కోసారి ఫ్రాడ్ జరుగుతుంది ఫ్రెండ్స్. నాకు మొన్న అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎల్లో బోర్డే కాబట్టి అంటే వెళ్ళేసి వాళ్ళ బంధువులను వదిలేసి వచ్చాను. వదిలేసి వచ్చేటప్పుడు వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకటి, మీరు పికప్కి వెళ్ళారు, కట్టాల్సింది అమౌంట్, డ్రాప్కి ఒకటి అయితేనే 10 నిమిషాలు ఫ్రీ అని చెప్పారు. అది కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. ఎల్లో బోర్డులో వచ్చినప్పుడు చాలా ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా 45 రూపీస్ కట్టేసాం ఆ రోజు. వైట్ బోర్డుకి అయితే 10 నిమిషాలు మనుషులు ఉన్నా పర్వాలేదు అన్నాడు. ఓకే. ఇది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్, ఇదే డొమెస్టిక్ ఇదే ఫ్రెండ్స్. అంటే డిపాచర్. ఇది అరైవల్ కింద ఉంటుంది. ఇక్కడే వదిలేసాను మా వాళ్ళని. ఇక్కడే పక్కనే వాళ్ళు ఎయిర్ ఇండియాకి వెళ్ళాల్సింది ఉండి వదిలేసాను. ఇక్కడే వదిలేసి
బయలుదేరేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇంటర్నేషనల్ అరైవల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి దుబాయ్, అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. దుబాయ్ ఇది దుబాయ్, ఇది అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇది దాటగానే మనకి డొమెస్టిక్ వస్తుంది, డొమెస్టిక్ ఇంటర్నేషనల్. ఇది సారీ ఇదే అనుకుంటాను, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ తీలా సారీ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ డొమెస్టిక్, సారీ ఇదే డొమెస్టిక్. ఇక్కడ మన లోకల్, మన ఇండియా మొత్తం తిరగడానికి ఎక్కచ్చు. ఇంకా కింద దిగాల. మొన్న నాకు ఇక్కడే గొడవ అయింది, కింద దిగ్గానే ఒక 10 నిమిషాల అగ్రిమెంట్ అయింది వాళ్ళకి నాకు. నేను 10 నిమిషాల లోపల దిగేసినా కానీ వాడు నా దగ్గర 45 రూపీస్ కట్టించుకున్నాడు. ఇక్కడే నీది పబ్లిక్ బండి, కట్టాల్సిందే, మనుషులు ఉన్నారు లోపల, నువ్వు పికప్కి వెళ్ళావు అన్నారు. లేదయ్యా నేను డ్రాప్కి వెళ్ళానన్నా కూడా వినలేదు వాళ్ళు. ఇక్కడే 45 రూపీస్ కట్టారు పాపం మా వాళ్ళు. సేమ్ ఇదే పాయింట్లో ఫ్రెండ్స్, ఇదే టోల్ ప్లాజా, అంటే ఇదే పార్కింగ్ కట్టే దగ్గర. ఈరోజు అయితే ఏం ప్రాబ్లం లేదు, దింపేసాను చక్కని 10 నిమిషాల్లో దింపేసి బయట వచ్చేసాను ఫ్రెండ్స్. చెన్నై సిటీ ఫ్రెండ్స్, చెన్నై సిటీ రోడ్స్ ఇలా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చెన్నై మాత్రం కొన్ని ఏరియాలు అయితే సూపర్గా ఉంటాయి, కొన్ని ఏరియాలు అది కామనే చెన్నై కాబట్టి. మార్కెటింగ్ ఏరియాలంతా కొద్దిగా అలాగే ఉంటుంది. చెన్నై మెట్రో పైన, చెన్నై మెట్రో అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండర్ గ్రౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, ఆ వీడియో కూడా పెడతాను త్వరలో. వస్తా ఉన్నాను ఫ్రెండ్స్. చెన్నై సిటీ అంటే నైట్ 12 అయిపోయింది, అందుకే రోడ్లు ఇలా ఖాళీ ఉన్నాయి. ఈరోజు నైట్ 12 అయింది కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. ఇంకా రైట్ తీసుకుంటే ఇంకా అశోక్ పిల్లర్ వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే అశోక్ పిల్లర్ వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రైట్కి వెళ్తే టీ నగర్, ఈ రైట్ తీసుకుంటే అశోక్ నగర్, అశోక్ పిల్లర్ అంటారు, పెద్దది పొడుగ్గా ఉంటుంది పిల్లర్. అశోక్ చక్ అంటే మన ఇండియన్ లోగో 4 సింహాలు ఉంటాయి పైన. స్ట్రైట్కి వెళ్తే టీ నగర్ ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్కి వెళ్తే టీ నగర్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మీ డ్రైవర్ కిషోర్.